డీటెయిల్స్ చూద్దాం. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పలువురు ఎంఐఎం నాయకులు బీఆర్ఎస్లో చేరారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. తులం బంగారం ఇస్తాం, యువతులకు స్కూటీలు ఇస్తాం, వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తామంటూ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. కూరగాయల మార్కెట్లు, ఇస్త్రీ షాపులు, సెలూన్లు వదులుతాడా తిన్నా? అందరు నాగం చేయడు. మరి గసంటోలో కోట్లు ఎత్తామా? ఆగం అవుతామా? కాకుర్రి నేను గదే చెప్తున్నాయి. 10 ఏళ్ళు సుకూన్గున్నాం, ఇప్పుడు ఆగం కావద్దు. రెండోది, మీరు కూకట్పల్లి ఎమ్మెల్యే సాబ్తో కూడా నేను మాట్లాడతా. ఆ మోతీనగర్లో కూడా నాకు షఫీ చెప్పిండు, ఆడ కూడా మీరు ఇదివరకు శుక్రవారం పెట్టుకుందిరా, అట్లే నడిపించేటట్టు కూడా నేను చెప్తా. ఎమ్మెల్యే కూకట్పల్లి కూడా మనోడే, మన పార్టీడే, ఆయనకు కూడా చెప్తా. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కూడా మళ్ళీ మన పార్టీ గెలుస్తుంది, ఎవడు కూడా ఆపలేడు. మళ్ళీ చెప్తున్నా నేను, వాడు ఒక్కటే నమ్ముకున్నాడు, ఇప్పుడు బెదిరిస్తాడట. ఏమని? మీరు ఓట్లు వేయకుండా బెదిరిస్తారట, కాదంటే దొంగ ఓట్లు ఎత్తారట, ఇక లేదంటే ఆఖరికి పైసలతో కొనెత్తారట. అన్నీ మనకి ఎరుకున్న ఉపాయాలు, ఇవేం తెలివనియం కాదు. వానికి ఎంత తెలివి ఉందో మనకు అంతకంటే ఎక్కువ తెలివి ఉంది. మన తెలంగాణలో సామెత చెప్తారు, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందట. కాబట్టి మీరు అంత తెలివిగా మీరు కూడా ఆలోచన చేయాలి. ఇడ్లీ బండిలు, కూరగాయల. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రోజురోజుకు దిగజారుతుందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీది ప్రజల పాలన కాదు, ప్రజా విధ్వంస పాలన అని మండిపడ్డారు. రహమత్ నగర్ అమర్ టీ పాయింట్లో మాట ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్న నిరంజన్ రెడ్డి మైనారిటీలను మభ్యపెట్టడానికే అజారుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజల హృదయాలలో నిలిచిన నాయకుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నిరంజన్. ప్రచారంలో భాగంగా గత 10-12 రోజులుగా మేము వనపర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా పార్టీ శ్రేణులు, నేను, నాతో పాటు మా నాయకులు ఈ రహమత్ నగర్లో ఉండేటువంటి ఒక 10 బూతుల ఏరియాలో ఈ ప్రచారంలో భాగస్వాములమైనాము. ఇక్కడ ఉండేటువంటి మొత్తం 10 బూతులకు సంబంధించినటువంటి అన్ని ఏరియాస్ అంతా కూడా, బస్తీలంతా కూడా తిరుగుతున్నాం. ప్రజలందరినీ కూడా పర్సన్ టు పర్సన్, వ్యక్తి నుంచి ప్రతి వ్యక్తిని కలుస్తూ ఉన్నాం. ఈ రోజు ప్రత్యేకంగా అన్ని ఛాయ కూడళ్ల దగ్గర, టీ పాయింట్స్ కావచ్చు, ఛాయ్ హోటల్స్ కావచ్చు, ఛాయ్ బిస్కెట్తో పాటు ఇక్కడ హోటల్కి వచ్చేటువంటి సందర్శకులు కానీ, హోటల్ యజమానులు కానీ, వర్కర్స్ కానీ, వీళ్ళందరితో కూడా సంభాషించేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం ఇవాళ పార్టీ పిలిపించింది మొత్తం హైదరాబాద్లో. సో అందులో భాగంగా ఈ టీ పాయింట్కి వచ్చినాం. మేము టీ యజమానితోనే మాట్లాడినాము. వాజిద్ ఆయన పేరు. ఆయన చెప్తుండే క్లియర్గా పలు విషయాలు చెప్పినాడు ఇప్పుడు మీ ముందే. ఒకటి, గోపీనాథ్ గారు చాలా మంచి వ్యక్తి ఉండే, ఉత్తముడు ఉండే. దురదృష్టవశాత్తు ఆయన మరణం సంభవించింది. ప్రజలకు అందుబాటులో ఉండేవాడు, సేవాభావం కలిగినటువంటి మనిషి, డౌన్ టు అర్త్ ఉండేవాడు. కాబట్టి డెఫినెట్గా మేము ఇప్పుడు ఆయన సతీమణికే వేయాలనుకుంటున్నాం అనుకుంటున్న మాట ఒకటి. భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీ బోర్డు మెంబర్, టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డులోకి తీసుకునే ముందు సభ్యులకు హిందూ ధర్మంపై అవగాహన, మర్యాద ఉందా లేదా అని చూసుకోవాలని రాజాసింగ్ హితవు పలికారు. తెలుగుదేశంలో ఇంకా ఇలాంటి ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారో సర్వే చేయాలని రాజాసింగ్ అన్నారు. ఎంఎస్ రాజుపై కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మరెవరూ ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయరని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ పెట్టే ముందు ఆ వ్యక్తిలో ధర్మం పట్ల అభిమానం ఉందా లేదా, మర్యాద ఉందా లేదా, హిందూ ధర్మం పట్ల ఆ వ్యక్తికి నాలెడ్జ్ ఉందా లేదా ఒక్కసారి చూసిన తర్వాతనే టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వాలని మా నాయుడు గారికి నా ఒక నివేదిక. అదేవిధంగా ఇట్లాంటి బుద్ధి లేని వ్యక్తులు, ఎమ్మెల్యేస్ ఇంకా ఎంతమంది టీడీపీలో ఉన్నారు, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్సీస్ కానీ, మినిస్టర్ కానీ, దానిపైన కూడా ఒక మా నాయుడు గారు సర్వే చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏది నోరుకు వస్తే అది మాట్లాడుతున్నారు మా ధర్మం పట్ల, మా భగవద్గీత పట్ల. అది చాలా తప్పు. ఈ ఎమ్మెల్యే పైన మీరు చర్యలు తీసుకోవాలి, ఈయనకి సస్పెండ్ చేయాలని మా నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళొక్కసారి భగవద్గీత పైన కానీ, హిందూ ధర్మం పైన కానీ ఎవరు కూడా కామెంట్ చేయకుండా ఈ ఎంఎస్ రాజు పైన మీరు చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. టీటీడీ బోర్డు మెంబర్
మరి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో సినిమా రంగం అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి సల్మాన్కు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని, షూటింగ్లకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. సల్మాన్ ఖాన్ ఈ సందర్భంగా హైదరాబాద్పై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజలు ఎంతో ఆతిథ్య స్వభావం కలిగిన వారన్నారు. ఇక్కడ సినిమా షూటింగ్ చేయడం ఎప్పుడు ఆనందంగా ఉంటుందన్నారు. తెలంగాణలో కొత్త ఫిల్మ్ సిటీ నిర్మాణం, సినిమా టూరిజం ప్రోత్సాహం, సినిమా రంగంలో యువతకు అవకాశాలపై ఇద్దరు చర్చించినట్లు సమాచారం. యువతలో సృజనాత్మకతకు ప్రోత్సాహం ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సినిమా రంగం ద్వారా తెలంగాణ ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకెళ్తామన్నారు. పంట నష్టపోయిన రైతులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ భరోసా ఇచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పంట నష్టంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాధిత మహిళా రైతు తారావతో బండి సంజయ్ ఢిల్లీ నుంచి ఫోన్లో మాట్లాడి ఆమెను ఓదార్చారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతు తారావకు తక్షణ సహాయం కింద 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. అదే ట్రిప్పుల మరి వడ్లను వరిధాన్యాన్ని పోసుకున్నటువంటి కేడిక తారవ గారు మరి ఆమె యొక్క ధాన్యం అంతా కూడా ఆ వరదకు తీవ్రమైనటువంటి వరదకు మార్కెట్ యార్డ్ నుంచి పోయినటువంటి వరద నీళ్ళకు కొట్టుకుపోయింది. ఆమె కన్నీరు మున్నీరుగా మరి విలపించినటువంటి నేపథ్యం, ఆమె యొక్క ఆవేదన, ఆమె రోదనను విన్నటువంటి మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు, మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు తారక్క యొక్క వీడియోను చూసి చెలించి తక్షణ సాయంగా వెంటనే మన 50,000 నేను పంపిస్తున్నా, మీరు వెళ్ళి వారికి ఇవ్వండి. మళ్ళీ కూడా నేను వస్తా. ఈ 50,000 రూపాయలు తారకకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఈశాన్య రాష్ట్రాల పర్యటనకు వెళ్తున్నా. వచ్చిన తర్వాత మన మహిళా రైతు తారక గారిని కూడా కలుద్దాం. మనం 50,000 రూపాయలు పంపించడం జరిగింది. ఇంకా రావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా, కేంద్ర ప్రభుత్వ పరంగా ఇట్లాంటి నష్టపోయినటువంటి మరి రైతులకు రావాల్సినటువంటి ఏదైతే పరిహారం ఉందో అది మనం కేంద్ర ప్రభుత్వం తరఫున సరైనటువంటి న్యాయం చేద్దాము. వారికి నష్టపరిహారం సరే అందే విధంగా చూద్దామని చెప్పడం. పోతారం పారమ్మ 5 ఎకరాల కేడుకొల్లం 5 ఎకరాల వరి పెట్టినాం. 10 ట్రిప్పులు అయినాయి. ఎండ పోసినాం. ఇక రేపైతే అమ్ముడు పోవు. అంతటా షెడ్ కింద నేర్పుకున్నాం. కొద్దిగా దానికి కావలున్నాం. ఏం రాలేదు. ఈ రాత్రి వర్షానికి కిత్తు లేకుండా పోయి మోర్లో పడ్డాయి. ఆ మోర్లే కొన్నాను తీసుకొని బయట పోసుకున్నాం. ఇక మా కాడ కనబడేటి మా వడ్లనే లేదు. మీకు నమస్కారం అండి. అన్న మాట్లాడినాడు అన్న మాట్లాడిండు. నువ్వు ఏడవకు, నీకు నేను సహాయం చేస్తాను. నువ్వు ఏడవకు, నేను ఎన్ని వేలన్నీ కట్టిస్తా. నేను మళ్ళీ 15వ తారీఖు నడస్తా, నువ్వు బాధపడకని చెప్పి మాట్లాడిండు ఫోన్లో. నువ్వు అసలు బాధపడక, ఏడవకు, నువ్వు బాధలు ఉన్నావు కదా. నీ అల్లుడు చచ్చిపోయిందంటాను, నువ్వు బాధలు ఉన్నావు, నువ్వు ఏడవకు, నీకు నేను అందినంత సహాయం చేస్తా అని చెప్పిండు. మాట్లాడిండు ఫోన్లో. నేను పంపిస్తా, నేను వస్తా మీ ఇంటికి అని చెప్పిండు. చెప్పి గుండు, నేను నీకు నాకు అందినంత సాయం చేస్తాను చెప్పి. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధానిలో నిర్మాణ పనుల పురోగతి, భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల పంపిణీ, ఇతర అంశాలపై సిఆర్డీఏ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా జాప్యం లేకుండా రాజధాని నిర్మాణ పనులు జరగాలని, నిర్దేశించుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి 15 రోజులకు రాజధానిపై సమీక్ష నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంస్థలు తమ పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని సూచించారు. రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. అదేవిధంగా త్వరలో రాజధాని రైతులతో సమావేశం అవుతానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తుఫాను విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు మంత్రి పార్థసారథి. నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి బాధితులను పరామర్శించి నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుని ప్రాణ నష్టాలు లేకుండా చేస్తామన్నారు పార్థసారథి. అనంతరం జిల్లాలోని సభావేదికగా రాష్ట్రంలో రైతులు నష్టాల్లో ఉంటే జగన్ మాత్రం బెంగళూరులో ఉన్నారన్నారు పార్థసారథి. నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వైసీపీ నేతలు రాకపోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వంలో రైతులకు చేసిన దానికంటే ఎక్కువ పరిహారం ఇచ్చి వారికి అండగా ఉంటామని తెలిపారు మంత్రి పార్థసారథి. వీచిపోతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ నుంచి వచ్చిన సమాచారం కానివ్వండి, వివిధ సంస్థల నుంచి వచ్చిన సమాచారం మేరకు
రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా భయకంపితులై ఉన్నారు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా రాష్ట్రంలో అతి తక్కువ నష్టం, అదేవిధంగా 0 ప్రాణ నష్టంతో ఉండాలి అనే లక్ష్యంతో ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కానీ లేవు. ఉన్నదల్లా పడిపోయిన పంటలు కానివ్వండి, మునిగిపోయిన హార్టికల్చర్ పంటలు కానివ్వండి, ఇవే తప్పితే ఎక్కడా కూడా సామాన్య జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు చెప్తా ఉన్నారు రైతుల గురించి. తాను అధికారంలో ఉన్నప్పుడు 1647 కోట్ల రూపాయలు ధాన్యం రైతులకు ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో రైతుల ఖర్చును తగ్గించడానికి, యాంత్రీకరణ చేస్తానికి ఉపయోగపడే డ్రిప్ ఇరిగేషన్ కానీ, లేకపోతే యంత్రాలు కానీ, పరికరాలు కానీ ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం రైతు భరోసా మేము 13,500 ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో చెప్పి ఆఖరికి 7,500కో 7,000 రూపాయలు ఇచ్చి చేయి దులుపుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి మనం చేస్తాం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్పై వైసీపీ నేత జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను నారావారి సారా వ్యవహారాన్ని బయటపెట్టినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తనను ఓ కేసులో ఇరికించి పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తాను ఏ విచారణకైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. లై డిటెక్టర్ టెస్టుకు, సిబిఐ విచారణకు, చివరికి నార్కో టెస్టుకైనా నేను సిద్ధమన్నారు. చంద్రబాబు నాయుడు నా హృదయాన్ని గాయపరిచాడు, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాడు. నేను దేనికైనా రెడీ. ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా. సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి అడిగాం, దానికి సమాధానం లేదు. దానికి సమాధానం లేదు కదా. లై డిటెక్టర్ టెస్ట్ కి నేను రెడీ అని చెప్పా, ధైర్యంగా దమ్ముగా. దానికి సమాధానం లేదు. లేదు, నా భార్యా బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న సన్నిధికి వస్తా. చంద్రబాబు నాయుడు కుటుంబం, లోకేష్ కుటుంబం తిరుమల వెంకన్న సన్నిధి దగ్గరికి వచ్చి ప్రమాణం చేద్దామని చెప్పా. జోగి రమేష్ తప్పు చేశాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు తిరుమల వెంకన్న దగ్గరకు వచ్చి ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పా. దానికి సమాధానం లేదు. అక్కడ దాకా నేను రాలేను అనుకుంటే బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా, నా కుటుంబ సాక్షిగా నేను వస్తా. నువ్వు కూడా చంద్రబాబు, లోకేష్ ఇద్దరు కూడా మీ కుటుంబ సాక్షిగా రమ్మని చెప్పాడు. అక్కడ ప్రమాణం చేద్దామని చెప్పా. అక్కడికి రాలేదు. తిరుమల రాలేము, బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రాలేము. నా భార్య బిడ్డలను తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వస్తాం. భగవద్గీత తీసుకొని జోగి రమేష్ ఈ నకిలీ మద్యం కుంభకోణంలో ఉన్నాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పా. దానికి సమాధానం లేదు. ఇవన్నీ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కి సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే నేను ఒకటే చెప్పా, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా నేను సిద్ధమే. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విపత్తు గురించి ముందే ప్రభుత్వానికి సమాచారం అందినా చర్యలు చేపట్టలేదన్నారు అంబటి. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలలను ప్రైవేటు పరం చేసేలా కూటమి నేతలు కిక్ బాక్స్ అందుకోవాలని చూస్తుందన్నారు. అదే విధంగా తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డిపై మరోసారి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు అంబటి. ఈ వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి దగ్గర పనిచేసిన పిఏను ఇప్పుడు తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. చెప్పేశాడు ఆధారాలు లేని అపవాదు. పార్లమెంటరీ నాయకుడైనటువంటి మా సుబ్బారెడ్డి గారు, మాజీ చైర్మన్ అయినటువంటి టీడీ బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ప్రసాదంలో లడ్డూలో కల్తీ కలిసిందని ఎలా చెబుతారు రాష్ట్ర ముఖ్యమంత్రి అనే మాట మాట్లాడారు. లడ్డూలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ ఉందా లేదా తేల్చండి అనే దాని మీద చెప్పారు. ఇది కొన్ని సందర్భాలలో అవాస్తవం కూడా కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆ నెయ్యి వాడేశారని అని వాళ్ళ చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, కేవలం రాజకీయ కక్షతో. టోటల్గా సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, నెయ్యిలో కల్తీ కలిసిందా లేదా అనేది తేల్చమని చెప్పారు. అది మొత్తం సబ్జెక్టు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటండి, ఇవాళ బురదల్లి కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు డైవర్షన్ కోసం. సుబ్బారెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో చిన్నప్పన్న సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేశారు. 8 సంవత్సరాల క్రితం ఆయన పిఏగా పనిచేశారు. ఆయన్ని పట్టుకొచ్చారు, ఆయన్ని విచారించారు. ఆ విచారణలో నన్ను బలవంతం చేసి, నన్ను హెరాస్ చేసి సుబ్బారెడ్డి పేరు, ధర్మారెడ్డి పేరు చెప్పమని సిట్ అధికారులు నన్ను ఇబ్బంది పెట్టారు, నేను చెప్పలేదు అని స్వయంగా ఆ రోజు రిలీజ్ చేశాడు. ఇవాళ కాదు, ఆ రోజున అరెస్ట్ చేయలే. మన 4 నెలల తర్వాత ఇవాళ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇది
సుబ్బారెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. పుట్టపర్తి సత్యసాయిబాబా జన్మదిన వేడుకలకు 6 మంది మంత్రులను కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులకు ఏం పనిలేదా, ఖాళీగా కూర్చొని గోళ్లు కోరుకుంటున్నారా అని విరుచుకుపడ్డారు. సత్యసాయిబాబా జన్మదిన వేడుకల్లో మంత్రులు అన్నం వడ్డిస్తారా, ఇస్తారా, కెత్తేస్తారా అని ప్రశ్నించారు. కూటమి నాయకులకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని, కేవలం పబ్లిసిటీపైనే ఉందని విమర్శించారు. చర్యలను మనం అందరం కూడా హర్షించాము, అందరం కూడా బలపరుస్తూ ఉన్నాం. టెర్రరిజానికి తావులేదు. ఒక్క ఇండియానే కాదు, ప్రపంచమంతా కూడా ముందుకు రావాలని కోరుతాం. ఒక్క భారతదేశం పైనే కాదు, అన్ని దేశాలపైన ఉంది. కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలి, దీన్ని కట్టడి చేయాలి, కంట్రోల్ చేయాలి. లేకపోతే నాగరిక సమాజంలో సాధారణ పౌరులు జీవించడానికి కూడా అనేక ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలేమో దీనికి కమ్యూనల్ కలర్ ఇచ్చి మతం రంగు పులిమి ఆ రకంగా డిబేట్లు చేయడము, ఆ రకంగా చేస్తూ ఉన్నారు. సరైనది కాదు, వాటిని కట్టడి చేయాలి. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇండియన్స్, వీఆర్ ఆల్ వన్. అసదుద్దీన్ ఓవైసీ లాంటి ముస్లిం రాజకీయ పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ముస్లిం సంఘాలు కూడా రోడ్లెక్కి దీనికి ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తరుణంలో నేను కోరేది ఏమంటే ఈ మీడియా సంస్థలు కూడా సంయమనము పాటించాలి. ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్తో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆందోళన విరమించిన యాజమాన్యాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణకు అంగీకారం తెలిపాయి. వెంటనే మరో 250 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమావేశమయ్యారు. నవంబర్ చివరికల్లా పెండింగ్ బకాయిలు మొత్తం ఒకే విడతలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బకాయిల చెల్లింపుపై మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వడంతో వైద్య సేవల పునరుద్ధరణకు యాజమాన్యాలు అంగీకరించాయి. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. సిపిఎం రైతు సంఘం నేత సామినేని రామారావును గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సామినేని రామారావు రోజు మాదిరిగానే ఈరోజు ఉదయం వాకింగ్కు వెళ్లారు. ఆ సమయంలో మార్గమధ్యంలో ఆయన అడ్డగించిన దుండగులు పదునైన ఆయుధంతో గొంతు కోసి హతమార్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించి సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ లేదా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. సామినేని రామారావు మనవరాలి పెళ్లి ఇంకో 3 రోజుల్లో ఖమ్మంలో జరగాల్సి ఉంది. ఈ శుభకార్యానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకోవడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో పాతర్లపాడు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. బావతో బిడ్డను కనాలని వివాహితకు అత్తమామలు బలవంతం చేసి గృహ నిర్బంధం చేశారు. అంగీకరించిన యువతిని గత 10 రోజుల నుండి బంధించారు. సంవత్సరం బాలుడిని నిర్బంధించారు. పోలవరానికి చెందిన యువతికి జంగారెడ్డిగూడానికి చెందిన వ్యక్తితో 22 నెలల క్రితం వివాహమైంది. యువతికి ఈ మధ్య బాబు పుట్టాడు. భర్తను దాచేసిన అత్తమామలు తమ పెద్ద కుమారుడితో బాబును కనాలని బలవంతం చేసినట్లు బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేసింది. గదిలో బంధించి కనీస సౌకర్యాలైన కరెంటు, వాటర్, ఆహారం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. విషయం తెలుసుకున్న హ్యూమన్ రైట్స్ మహిళా సంఘాల నేతలు తలుపులు తీయించి బాధిత యువతిని కాపాడారు. యువతిని బంధించి భర్తను దాచిన కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు తరలించారు. పెళ్లి చేసుకున్నారు ఎక్కడే ఛాన్స్ పోలీస్ స్టేషన్ కానీ రావు. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు. సార్ మీరు వెళ్ళండి
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. తుని ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగు చూసింది. 10 ఏళ్ల బాలికపై జనసేన నేత పైశాచికంగా ప్రవర్తించాడు. బంగ్లాలోకి తీసుకెళ్లి వికృత చేష్టలు చేశాడు. బాలికపై జనసేన నేత రాయరపూడి సత్య వెంకటకృష్ణ అలియాస్ బాబీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బంగ్లా నుంచి బయటకు వస్తున్న బాలికను తల్లి నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎస్పీకి బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సత్య వెంకటకృష్ణపై ఫోక్సో కేసు నమోదైంది. ఐపోలవరం మండలం బాణాపురంలో ఘటన జరిగింది. చెప్పన్నారు సరే అయితే మీ వాళ్ళతో ఒకసారి మాట్లాడుకురండి అమ్మని చెప్పాను. దీని తప్పుందా? నీ మాట్లాడిందా నేను తప్పుందా? నేనే డినై చేస్తే నేనేమైనా డినై చేస్తే మీరు తర్వాత మీకు ఈ కేసుకి ఫ్యాట్లు అవుద్దమ్మా. ఇది డినై చేస్తే ఫ్యాట్లు అవుద్ది, చేస్తే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తారండి, వాళ్ళు డినై చేస్తారు, మాకు న్యాయం జరగాల్సిన అల్టిమేట్గా విక్టిమ్ గారికి అన్యాయం జరగకూడదు, న్యాయం జరగాలి. మనం చెప్పిన ఇష్యూలో కాంట్రవర్సీ వచ్చిందనుకో డ్యామేజ్ ఎవరికి జరిగిద్ది? డ్యామేజ్ సీసీ కెమెరా ఉంటుంది లోపల. ఇలా మాట్లాడతారనే సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్ లో విత్ వాయిస్ రికార్డింగ్ పెట్టారు. మేము మాట్లాడింది నా దగ్గర ఉంది. వినండి ఒక మాట వినండి. ఆ సీసీ ఫుటేజ్ రికార్డింగ్ లో ఆవిడని భయపెట్టారా లేకపోతే పేరు వివరాలు ఆవిడకి ఇన్ఫార్మ్ చేశారా? అమ్మా ఏంటమ్మా విషయం, రేపు పొద్దున ఏమంటారు అని మీరు మాట్లాడుకున్నారా? మీ వాళ్ళతో మాట్లాడారా? మాట్లాడొచ్చి మాకు ఏ విషయం చెప్పండి అని చెప్పాము. చెప్తే మాట్లాడొస్తామని చెప్పారు ఆవిడ. అంతేగాని మీరు ఇబ్బంది పడతారు అదేం చెప్పలేదు. మేమేమి ఇప్పుడు భయపెట్టారన్న విషయం సీసీ కెమెరాలో కనపడుతుందా? వాయిస్ రికార్డింగ్ ఉంటుంది. వాయిస్ రికార్డింగ్ ఉంటుంది. స్టేషన్ లో సీసీ కెమెరా పెట్టింది అందుకు అవుతారు. విశాఖ ఎంవీపీ కాలనీలో డిగ్రీ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య కలకలం రేపుతోంది. సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సాయితేజ. మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాయితేజ మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. సమతా కాలేజీ వద్ద స్నేహితులు, సహచరులు ఆందోళనకు దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సిగ్నీ స్కూలులో విద్యార్థులతో ఐకేఎఫ్ ఆధ్వర్యంలో మీరు ఆడండి, మేము మీకు అవకాశం ఇస్తున్నాం, 45 రోజులు 7 నగరాలు 10 పట్టణాలు ఫుట్బాల్ ఆటగాళ్ల కోసం వేట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐకేఎఫ్ స్కేట్ ఆన్ వీల్స్ ఏపీ ఆధ్వర్యంలో, టూరిజం శాఖ మరియు రాజ్ న్యూస్ తెలుగు సంయుక్త ఆధ్వర్యంలో ఫుట్బాల్ ఆడటం వలన అనేక ప్రయోజనాలు విద్యార్థులకు తెలియజేశారు. పిల్లల్లో అవేర్నెస్ కల్పించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఐకేఎఫ్ సంస్థ వారు 45 రోజులు స్టూడెంట్స్ కి అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ చేశారు. అలాగే ప్రతి స్కూల్స్ కి కూడా వెళ్ళి వైజాగ్ నుంచి అటు తిరుపతి వరకు కూడా 45 రోజులు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు. దీనికి సంబంధించి మన వైజాగ్ లో జరిగింది. ఈ రోజు భీమవరానికి చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఇక్కడ ఐకేఎఫ్ సంస్థ సంబంధించి వాళ్ళని అడిగచ్చు. సార్ చెప్పండి, ఇక్కడ స్టూడెంట్స్ ఎలా ఉంటుంది? వైజాగ్ తర్వాత సార్ టైగర్ స్కౌట్ అండ్ వీల్స్ భాగంగా మేము ఈ రోజు భీమవరం వచ్చాం సార్. మేము భీమవరం ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది ఈరోజు. ఇది జరగడానికి కారణం మన హరిసింగ్ గారు. దీని తర్వాత మేము రాజమండ్రి వెళ్తాం సార్. రాజమండ్రిలో కూడా సెకండ్ సండేకు ప్రోగ్రామ్ ఉంది సార్. ఇక్కడ పిల్లలందరినీ మీరు రాజమండ్రి పంపించాలని కోరుకుంటున్నాం సార్. దీనికి సంబంధించి అంటే మన స్టూడెంట్స్ ఆడినప్పుడు కూడా బైక్ సైకిల్ కూడా గెలుచుకున్నారు కదా, దాని సో మేము వైజాగ్ లో కండక్ట్ చేసిన ఈవెంట్ లో ఇందు హారిక అనే పేరు వాళ్ళకి ఈ మోటార్ యాడ్స్ కంపెనీ వాళ్ళు సైకిల్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా అది కాకుండా ఇంకా వేరే స్పాన్సర్స్ కూడా ఉన్నారండి. ప్రోస్ ఎడ్యుకేషన్ ఇట్లా ఇంకా రకరకాల స్పాన్సర్స్ ఉన్నారు. అందరికి పిల్లలందరికీ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ఇచ్చారు. అండ్ ఇది మన సిగ్నీ హై స్కూల్లో మన హరిసింగ్ సార్ వల్ల మాకు ఈ అవకాశం వచ్చింది. అండ్ భీమవరంలో 150+ స్టూడెంట్స్ వచ్చారు. అండ్ మీ అందరికి ఐకేఎఫ్ 360 అవేర్నెస్ క్యాంపెయిన్ జరగడం అయ్యింది. అండ్ దాంతోపాటు ఫైనాన్షియల్ లిటరసీ అండ్ ఇంకా ఉమెన్ హెల్త్ బీయింగ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అండ్ మాకు స్కూల్ ప్రిన్సిపల్స్ అండ్ టీచర్స్ అందరూ స్టూడెంట్స్ అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. అండ్ సో we thank you so much for this opportunity and we thank you Hari Singh sir. Thank you so much. దీనికి సంబంధించి ఇక్కడ భీమవరంలో ప్రిన్సిపల్ గారు ఉన్నారు. మీ స్టూడెంట్స్ దగ్గర రావడం జరిగింది కదా, మీరు ఏ విధంగా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే చాలా స్కూల్స్, నాట్ ఓన్లీ నా స్కూల్ అని కాదు, మా స్కూల్ అనే కాదు,
అన్ని స్కూల్స్ కూడా సిలబస్ కంప్లీట్ చేయడం, ఎగ్జామ్స్ రాయడం ఇవే సరిపోతుంది ఎంతసేపు. ఒకవేళ నిజంగా ఇలాంటి అవేర్నెస్ కల్పించాలి అన్నా ఎవరి ద్వారా కల్పించాలి, ఆ అవేర్నెస్ ఎవరిస్తారు ఏంటి అనేది కూడా మాకు కూడా తెలియదు. అలాగా ఏదో బిజీ షెడ్యూల్ వెళ్ళిపోతుంది. అటువంటి ఈ టైంలో ఇలాగ ఐకేఎఫ్ నుంచి రావటం, వీళ్ళు మా పిల్లలకి ఫుట్బాల్ గురించి కానీ ఈ లేడీస్ వాళ్ళ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ వీటన్నిటి గురించి చెప్పడం ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. దానికి నిజంగా మా స్కూల్ మేనేజ్మెంట్ వైపు నుంచి, మా పిల్లల వైపు నుంచి, అందరి వైపు నుంచి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇది పిల్లలందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ ని ప్రతి పేరెంట్స్ అండ్ ప్రతి స్కూల్ కూడా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ విషయం అయితే అంటే 45 రోజులు 7 నగరాలు 10 పట్టణాలు ఫుట్బాల్ ఆటగాళ్ళని వేట కోసం అనేది కార్యక్రమం అయితే మొదలు పెట్టారు. దీనికి సంబంధించి అంటే వైజాగ్ నుంచి 45 రోజుల్లో స్టార్ట్ అయ్యి మనకి ఇప్పుడు తిరుపతిలో ఎండ్ అవుతుంది. ఇవాళ భీమవరం చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఇంచుమించు 150 మంది స్టూడెంట్స్ వరకు కూడా ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. అలాగే రేపు పొద్దుట మళ్ళీ అంటే ఆదివారం వచ్చేటప్పటికి రాజమండ్రిలో అన్నది ఇక్కడ ప్రోగ్రామ్ కనెక్ట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ రాజవేశ్వరి కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్ తో సతీష్ రాజ్ న్యూస్. రాజమండ్రిలో ఐకేఎఫ్ స్కౌట్ ఆన్ వీల్స్ ప్రారంభించారు నిర్వాహకులు. నవంబర్ 2వ తేదీన జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో ఫుట్బాల్ టోర్నీ నిర్వహణకు సిద్ధమవుతుంది. 45 రోజుల పాటు జరిగే ఈవెంట్లో భాగంగా రాష్ట్రమంతటా జాతీయ స్థాయిలో క్రీడాకారులను గుర్తించేలా ఐకేఎఫ్ సంస్థ ముఖ్య ఉద్దేశం. దీంతో హలో రాజమండ్రి సిద్ధంగా ఉండండి అంటూ ఇండియా ఖేలో ఫుట్బాల్ స్కౌట్ ఆన్ వీల్స్ పేరుతో నగరంలోకి ప్రవేశించింది. ఇలాంటి గొప్ప ఈవెంట్కి రాష్ట్ర పర్యాటక శాఖ, ఫుట్బాల్ అసోసియేషన్ మద్దతు తెలపడం గర్విస్తున్నామంటున్నారు నిర్వాహకులు. మా అధికారిక మీడియా భాగస్వామి అయిన రాజ్ న్యూస్ తెలుగు మా ప్రయాణంలో భాగస్వామ్యమైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో జాక్వార్ సేల్స్ పెంచడంపై దృష్టి సారించామన్నారు సూర్య ఇంటర్నేషనల్ అధినేత డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు. మంగళగిరి బైపాస్ రోడ్లో నూతన జాక్వార్ బాత్ లైటింగ్ షోరూమ్ను ప్రారంభించారు డాక్టర్ హరినాథ్ బాబు. ముందుగా విజయ ట్రేడర్స్ యజమాని శ్రీహరి కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సంస్థ లైటింగ్ ఉత్పత్తులతో పాటు ఇన్స్టాలేషన్, మరమ్మతు వంటి అనేక రకాల సేవలను అందిస్తుంది. ఏపీ, తెలంగాణలో గత 35 ఏళ్లుగా జాక్వార్ శానిటరీ ఉత్పత్తులను పంపిణీ చేస్తుందన్నారు హరినాథ్ బాబు. ఉత్పత్తుల పంపిణీ సేవలలో విశేష గుర్తింపు పొందిందన్నారు. మార్పులకు అనుగుణంగా నూతన ఉత్పత్తులను అందిస్తున్న ఏకైక సంస్థ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏపీ, తెలంగాణ జాక్వార్ బ్రాంచ్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు. మా ఫర్మ్ స్టార్ట్ అయ్యి 1913లో స్టార్ట్ చేశాము. ఇప్పుడు 6th జనరేషన్ అప్కమింగ్లో ఉందండి. మా స్టోర్ వచ్చేపాటికి రాజధాని అమరావతి ప్రాంతంలో మంగళగిరి డీజీపీ ఆఫీస్కి నియర్ బై మనం స్టార్ట్ చేసామండి. నియర్లీ 2000 SFTలో ఎక్స్క్లూజివ్ జాగ్వేర్ స్టోర్ ఓపెన్ చేసాం. ఈ స్టోర్ ఓపెన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్వేర్ కంపెనీకి థ్యాంక్స్ అండి. ఆఫ్టర్ దట్ సూర్య ఇంటర్నేషనల్ నుంచి పెండ్యాల హరినాథ్ బాబు గారు చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని బ్యాక్ నుండి మీరు స్టార్ట్ చేయండి, మేము మీ బ్యాక్ చూసుకుంటాం, మీ అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పేసి సార్ చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారండి మాకు. సో రాజధాని ప్రాంతంలో ఉన్న ఆర్కిటెక్ట్స్ కానీ, ఇంటీరియర్ డిజైనర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మా స్టోర్ విజిట్ చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. అభిజిత్ సింగ్, బ్రాంచ్ హెడ్ ఏపీ అండ్ తెలంగాణ జాక్వార్. బిహాఫ్ ఆఫ్ కంప్లీట్ టీమ్ అండ్ జాక్వార్ గ్రూప్ and Surya International, we would like to congratulate Mr. Hari for opening this new showroom in Mangalagiri. This showroom comprises all our verticals, all our product category, which is started with faucet, sanitary ware, cistern, concealed cistern, hot water solution, geysers, shower enclosures and wellness category. Further, we will also be putting up our lightings as well. I would like to, on behalf of Vijay Trader, we would like to invite each and every customer of the locality to please visit this showroom and see all the product. And before planning any bathroom for your own home or for your own projects, please do visit. We have a complete range and you will find all new products, new ranges. Seeing is believing, as Harinaji always said this thing. So please do visit and experience the product. Yeah, and for that, we have our own team here. Headed by Sai Krishna in AP, headed by Sai Krishna, Ratna, Suri Babu. All these team members will help you. Please do visit once and share your experience with us. Thank you so much. ఈ రోజున మంగళగిరిలో విజయ ట్రేడర్స్ వారు కొత్తగా ఏర్పాటు చేసిన ఒక ఇండిపెండెంట్ బిల్డింగ్ లో ఒక విశాలమైన ప్రాంగణంలో విజేత ట్రేడర్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అమరావతి అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. కన్స్ట్రక్షన్ విపరీతంగా రోజుకు రోజు తేడా వచ్చేటట్టుగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది. కానీ ఆ కన్స్ట్రక్షన్ కావాల్సిన మెటీరియల్ ప్రాపర్గా ఒక మంచి షోరూమ్ ఏర్పాటు చేయడం ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ప్రప్రథమంగా
విజయ ట్రేడర్స్ ఓనర్స్ చేయటం జరిగింది. 1913 నుంచి వ్యాపారం ఉన్నారు. సుమారుగా 113 సంవత్సరాల నుంచి 113 సంవత్సరం మన అందరం కూడా చాలా అభినందించదగ్గ విషయం. వీరు ఏర్పాటు చేసిన షోరూమ్ జాగ్వార్ ఉత్పత్తులు అన్నీ కూడా యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్టుగా విశాలమైన ప్రాంగణంలో సుమారుగా 4 అంతస్తుల బిల్డింగ్లో ఎస్కో, అది ఎంట్రీ లెవెల్ అండి. ప్రీమియంలోనేమో జాగ్వార్ ఉంది. ఆర్టీస్ కూడా త్వరలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. జాగ్వార్ అనగానే చాలా మందికి ఒక ఫాసెట్ కంపెనీ అని అనుకుంటారు. అలా కాకుండా దీంట్లో శానిటరీ వేర్, షవర్ ఎంక్లోజర్, షవర్ ప్యానెల్, వర్ల్పూల్, స్పా, హాట్ వాటర్ సొల్యూషన్స్ అండ్ లైటింగ్ ఆల్సో. అంటే ఒక ఇంటికి కావాల్సిన టైల్స్ తప్ప యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్టుగా వీరు డిస్ప్లే చేశారు. ఈ ఏరియాలో ఉన్న గుంటూరు పరిసర ప్రాంతాలు కానీ, లేకపోతే మంగళగిరి పరిసర ప్రాంతాలు కానీ, లేక అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆర్కిటెక్ట్స్, బిల్డర్స్, ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళకి టేస్ట్ కి అనుగుణంగా, వాళ్ళ రిక్వైర్మెంట్ కి అనుగుణంగా ఇక్కడ ప్రతి వస్తువు మేము డిస్ప్లే చేయడం జరిగింది.